శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వివిధ రాశుల వారికి త్రైమాసిక ఫలితాలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కలిపి టోటల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సాధారణంగా మేషరాశికి ప్రధాన గ్రహాల యొక్క స్థితి మనం పరిశీలించినప్పుడు 12వ స్థానంలో శని గ్రహ సంచారం ఇంకా చాలా రోజుల పాటు ఉంటాడు కాబట్టి ఈ 3 నెలలు కూడా 12వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే అది కామన్గా అది ఏలినాటి శని ప్రభావం ఫస్ట్ స్టేజ్ కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరుల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా, పొరపాటుగా ఇన్వెస్ట్ చేసినా, ఎవరికైనా అప్పిచ్చినా టోటల్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించవలసింది. ఈ మొదటి 3 నెలలు కూడా లాభంలో రాహు సంచరిస్తున్నాడు. ఇంచుమించుగా ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు కూడా రాహు 11లోనే సంచరిస్తాడు కాబట్టి మొదటి 3 నెలలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 11లో ఉండడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. రాహు ఎప్పుడు విదేశ ప్లానెట్ కాబట్టి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, అలాగే బాగా సంఘంలో, సొసైటీలో నేమ్ ఉన్న వ్యక్తులు మీకు మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు సహకరించే అవకాశం ఉంది. మీతో కలిసి ఏదన్నా వ్యాపారం చేద్దామని కానీ, మిమ్మల్ని పార్ట్నర్గా పెట్టుకొని కొత్తగా ఏదన్నా వ్యాపారాన్ని ప్రారంభిద్దామని కానీ వాళ్ళు మీకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు మీకు అవకాశం ఇస్తారా, మీరు వాళ్ళకి అవకాశం ఇస్తారన్నది మీ యొక్క స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద విదేశ సహకారం అంతా ఉంటుంది. అయితే ఇక్కడ కేతు 5వ స్థానంలో ఉండడం వల్ల ఈ 3 నెలలు కూడా కేతు అదే ప్లేస్లో ఉంటాడు. నిర్ణయాలు తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, పందాలు వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే ఈ 3 నెలల్లో ప్రధానంగా మారే గ్రహం ఏంట్రా అంటే గురుగ్రహం. ఈ గురుగ్రహం ప్రస్తుతం తృతీయ స్థానంలో వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఏదైనా మరి మేషరాశి వారికి గురువు భాగ్యాధిపతిగా తృతీయ స్థానంలో వక్ర గమనంలో ఉండడం ఒక విధంగా వీళ్ళకి శుభుడుగానే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇదే గురువు మార్చి 14వ తారీఖున రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. ఇది ఒకటి. ఈ క్వార్టర్లో ప్రధాన గ్రహాల్లో గురుగ్రహం తన గమనాన్ని మార్చుకుంటుందన్నమాట. ఇది ఒక విధంగా చెప్పాలంటే జాతకుడికి ఏదైనా ఒక పని, గురువు సంబంధించినటువంటి సంతాన విషయం కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయం కానీ, ఏదైనా ఒక పని కాన్ఫిడెన్స్గా తప్పకుండా జరుగుతుంది అని చెప్పడానికి గురువు రుజుమార్గంలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు కూడా 2 రకాలుగా మాట్లాడకుండా, 2 రకాల ఆలోచనలు చేయకుండా యథార్థంగా ఏదైతే చేయగలం, లేదంటే మా వల్ల కాదు అన్న విషయాన్ని మీరు కరాఖండిగా చెప్పడానికి ఈ మార్చి 14 నుంచి గురువు మీకు డైరెక్ట్ పొజిషన్లో రావడంతో ఆటోమేటిక్గా మీరు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఉంటుంది. అంటే గతంలో పోల్చుకుంటే ప్రతిదీ కన్ఫ్యూజ్గా చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా అన్న దిశోభా దూరంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గురువు రుజుమార్గంలోకి మార్చి 14 నుంచి వచ్చాడో ఆటోమేటిక్గా మీరు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలు యాక్టివేట్ చేస్తాడు. అంటే 7వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఎవరైతే మేషరాశి వారు లేదంటే మేష లగ్నం వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ 2-3 సంబంధాలు రావడం వల్ల ఏ సంబంధానికి వెళ్దామన్నా అటు ఇటు సందిగ్ధ స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది మార్చి 14 తర్వాత కన్ఫర్మ్గా ఏదో ఒక పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోవడం జరుగుతుంది. లేదంటే అవతల మీకు వస్తున్నటువంటి పెళ్లి సంబంధాల వారు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళు కూడా ఈ సమయంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని వివాహ విషయంలో ఒక స్థిరమైన నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. కొంతమంది ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవాళ్ళు
విడిపోదామా కలిసి ఉందామా అని తర్జన భర్జనలతో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 90% మళ్ళా చిన్న చిన్న చికాకులు ఉన్నా కలిసి జీవించడానికే వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు మళ్ళా 11వ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు ఏదైతే పిల్లల ఉద్యోగాలు కానీ పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ చేద్దామనుకుంటున్నారో వారికి మీకు అనుకున్నవి జరుగుతాయి. అలాగే వారికి కూడా ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ కారణం వల్ల ఏంటంటే మీకు చెప్పాలంటే ఈ మొదటి 3 నెలల్లో గురువు అనుకూలత ఏర్పడడం. ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు 9వ స్థానాన్ని వీక్షిస్తాడు. డైరెక్ట్గా ఎప్పుడైతే చూసాడో ఈ మార్చి 14 తర్వాత మీకు ఈ దూర ప్రాంత ప్రయాణం, ఉన్నత విద్య అవకాశాలు, ఇది విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంటుంది. ఇప్పుడు వెళ్దామా వద్దా, పీజీ చేద్దామా వద్దా, ఇక్కడే ఉద్యోగం చూద్దామా అన్నటువంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా మీ మార్చి 14 తర్వాత ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మీకు అక్కడ విదేశంలో మంచి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అవ్వడం, అలాగే మీకు వీసా కన్ఫర్మ్ అవ్వడం, అలాగే బ్యాంక్ లోన్ లాంటిది కానీ ఫైనాన్స్ సౌకర్యం కానీ కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇవన్నీ మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లోపులో మీకు ఏమైనా ఆర్థిక పరంగా ఇబ్బందులు కానీ రిజెక్ట్ కానీ అయింటే మళ్ళా ఇంకొకసారి ఈ మార్చి 14 తర్వాత ప్రయత్నం చేస్తే మీకు ఈ విదేశ ప్రయాణానికి చక్కని మార్గం డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కుల పైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలు ఉంటే రవి యొక్క ప్రభావం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్సు, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వలన దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం,
కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు అటు గురువు మీద రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి, గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.